నల్లమల అడవుల్లో ఉన్న హంసవన గ్రామం ఒకరోజు ఓ శాపం చేత అస్తవ్యస్తమైంది. పంటలు పాడయ్యాయి, జనాలు బలహీనులయ్యారు. కానీ ఒక యువతి అన్య తన చెల్లెలు లీలను కాపాడేందుకు, గ్రామాన్ని రక్షించేందుకు, నాగరత్న అనే అపురూపమణిని తెచ్చేందుకు సాహసయాత్ర మొదలుపెట్టింది. అడవిలో ఆమెను భయాలు, మాయాజాలాలు నాగరాజు వాసుకిని రక్షించగా, అన్య తన ధైర్యంతో, ప్రేమతో, నిస్వార్థంతో విజయవంతమైంది. చివరికి ఆమె చేతుల్లోకి వచ్చిన నాగరత్నాన్ని గ్రామాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చింది. అన్య కథ ఒక సాహసాన్ని కాదు, ఒక తరం ఆశగా మారింది. ఇది హంసవనం, ప్రకృతి కరుణతో నిండిన ఒక స్వగ్రామం. ఇక్కడ ప్రతి ఊపిరి నేల గుండెతో ముడిపడి ఉంది. కానీ ఒక శాపం చిలుకులాగా ఊరిలోకి దూరింది. పంటలు ఎండిపోయాయి, ప్రజల గుండెల్లో భయం మిగిలింది. మన ఊరి శాపం తీరాలంటే నాగరత్నం తెచ్చుకోవాలి బిడ్డ అని అన్య అమ్మమ్మ తనతో చెప్పింది. కానీ తన చెల్లి కోసం తను ఏమి చేయలేదని బాధపడేది. ఎలాగైనా నాగరత్నాన్ని తెచ్చాలని బయలుదేరింది. అడవి ఎంత దట్టమైనదైనా భయపడను, నా ఊరి కోసం, నా చెల్లెల కోసం ఈ సాహసాన్ని ఎలాగైనా చేస్తాను అని అన్య అనుకుంది. తన వేణురాగం, అడవి చూపించే భయాలన్నీ తన కళ్ళ ముందు బలహీనంగా కనిపిస్తున్నాయి. ప్రతి చెట్టు, ప్రతి వేరు తనకు దారి చూపుతున్నాయి. తన గమ్యం తనకు స్పష్టంగా కనిపిస్తుంది. నాగరాజా, నేను ఇంకా బతికేందుకు కోసం కాదు, రక్షించేందుకు వచ్చాను. దయచేసి నాకు దారి చూపించు అని తను వేణురాగం వాయించగా, నాగరాజు ఆ గృహలోకి తానే స్వయంగా తీసుకెళ్తాడు. ఈ గృహలో చీకటితో భయం కలిగి ఉన్నాయి. కానీ తన హృదయంలో దీపం ఉంది, అదే నమ్మకం. మాయా గది తన మాయలో పడేలా ప్రయత్నించాయి, కానీ తన లక్ష్యం స్పష్టంగానే ఉంది. ఈ చీకటి నీటిలో ఆశలు మునిగిపోయాయి, కానీ తన సంకల్పం మాత్రం పోలేదు. అలాగే ముందుకు సాగింది. ఓ వాసుకి మహారాజా, నేను అధికారం కోసం రాలేదు, నా ఊరి కోసం, వాటి బాగు కోసం వచ్చాను అని అన్య అనగానే వాసుకి మహారాజు తన నాగరత్నాన్ని అన్యకిచ్చాడు. అన్య తన నాగరత్నంతో ఊరికి, తన చెల్లికి జీవం పోసింది. ఊరి కరువు మొత్తం తొలగిపోయింది. ఈ నాగరత్నం ఇప్పుడు కేవలం మణి కాదు, ఇది ఆశల కిరీటం, అన్య ధైర్యానికి గౌరవం.